Yes, ma. Good evening, ma. Yes, I kept in mute, ma. Now I'm audible. Yeah, ma'am. Audible, ma'am. Yes. Good evening, ma'am. Good evening, ma. Ma'am, you removed me in group, ma'am. Good evening, ma'am. Good evening, ma. Rachana. First, we will see what will be the default values for all the data types. First, we will see the default values. Yes, please. What will be the default values for all the data types? ఏ డేటా టైప్స్ ఉన్నాయో ఆ డేటా టైప్స్ అన్నిటికీ డిఫాల్ట్ వాల్యూస్ ఎలా కనుక్కోవడం, ఫైండ్ అవుట్ చేయడం. సో ఒక క్లాస్ క్రియేట్ చేస్తానమ్మా. క్లాస్ ఓకే, క్లాస్ పేరు డేటా టైప్స్ డెమో అని పెడతాను. ఓకేనా? ఇన్ దిస్ క్లాస్ ప్రతి డేటా టైప్ మెన్షన్ చేయండి. ఇప్పుడు డేటా టైప్ యూజ్ చేయడం తెలుసు కదమ్మా. వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ యూజింగ్ ఏ డేటా టైప్? డేటా టైప్ సింటాక్స్ ఏంటిమా? ఫస్ట్ డేటా టైప్ రావాలి అండ్ దెన్ వేరియబుల్ ఫాలో అవ్వాలి. అవునమ్మా? దిస్ సింటాక్స్ ఇస్ సేమ్ ఫర్ వేరియబుల్ ఆల్సో. వేరియబుల్ నేమ్ రావాలి.
ఓకే, ఇది వేరియబుల్ ఇనిషియలైజేషన్ డేటా టైప్ తోనే వస్తుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఫస్ట్ ఏ టైప్ తీసుకున్నాను, బైట్ టైప్ తీసుకుంటాను. ఏ డేటా టైప్ బైట్ డేటా టైప్ యూజ్ చేయాలంటే బైట్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి. బి స్మాల్, అక్కడ బి క్యాపిటల్ పెట్టద్దు. బైట్ అనే క్లాస్ కూడా ఉంది, కానీ ఇప్పుడు మనం డేటా టైప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి స్మాల్ ఉండాలి. బైట్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి ఒక వేరియబుల్ పేరు పెడుతున్నాను, బి అని పెడుతున్నాను. ఓకేనా, వేరియబుల్ పేరు ఏంటి, బి అని పెట్టాను. ఇప్పుడు బైట్ తర్వాత షార్ట్ డేటా టైప్, షార్ట్ అనే కీవర్డ్ యూజ్ చేశాను. అండ్ దెన్ ఒక వేరియబుల్ ఎస్హెచ్ అని చెప్తున్నాను. ఇక్కడ బి ఎస్హెచ్ ఏంటి అవి, దోస్ ఆర్ ద వేరియబుల్స్. ఓకే, నౌ ఆఫ్టర్ షార్ట్ ఇంటీజర్ డేటా టైప్, ఇంటీజర్ కి ఐ అనే వేరియబుల్ యూజ్ చేస్తాను. అండ్ దెన్ లాంగ్ అనే డేటా టైప్ కి ఎల్ఎన్ అని పెడుతున్నాను, ఎల్ఎన్. ఓకే, నెక్స్ట్ ఇది ఇంటీజర్ కేటగిరీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లోట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను, ఫ్లోట్ డేటా టైప్ యూజ్ చేయడానికి. అండ్ దెన్ ఫాలోడ్ బై F1 అని అంటున్నాను, F1. ఫ్లోట్ తర్వాత డబుల్ డేటా టైప్, డబుల్ కీవర్డ్ యూజ్ చేసి D1 అని యూజ్ చేస్తున్నాను. డబుల్ కి ఫ్లోట్ డబుల్ అంటే ఫ్లోట్ కేటగిరీ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏముంది, మా క్యార్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను, CH అని ఒక వేరియబుల్ పెడుతున్నాను. క్యారెక్టర్ తర్వాత ఇప్పుడు ఏముంది, బూలియన్ యూజ్ చేస్తున్నాను, బూలియన్ అనే కీవర్డ్ యూజ్ చేసి బి ఆల్రెడీ బయటికి పెట్టాను కదా, BO ఈజ్ వేరియబుల్ ఫర్ బూలియన్ డేటా టైప్ అని పెట్టాను. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ క్రియేట్ చేస్తాండి ఇది ఇక్కడ. సో ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమో. సో ఇక్కడ వరకు మెన్షన్ చేసి నౌ వాట్ ఐ విల్ డూ నౌ, ఇవన్నీ ఏమంటామా, వీటన్నిటిని ఏమంటాము, వేరియబుల్ డిక్లరేషన్ అని అంటాం. ఇవన్నీ మనం ఏం చేసాం, ఇక్కడ డిక్లేర్ చేసాం అంతే. వేరియబుల్ డిక్లరేషన్ వి హావ్ డన్. ఇదే కదా సింటాక్స్ వేరియబుల్ డిక్లరేషన్. చూడండి ఇక్కడ. సో వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటి, డేటా టైప్ ఫాలోడ్ బై వేరియబుల్ అంతే, ఎండ్ విత్ సెమీకోలన్. సో ఇంట్ ఏ, ఎగ్జాంపుల్ ఇంట్ ఏ సెమీకోలన్, దిస్ ఇస్ వాట్ వేరియబుల్ డిక్లరేషన్. ఓకే, సో అదే ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్. ఇవన్నీ వేరియబుల్ డిక్లరేషన్ డేటా టైప్స్ డిక్లేర్ చేసి పెట్టేశాను వేరియబుల్స్ ని. ఓకేనా, నౌ వాట్ ఐ విల్ డూ మీన్స్, నౌ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలంటే ఏం అవసరమా, మెయిన్ మెథడ్ అవసరం కదా. మెయిన్ మెథడ్ రాస్తున్నాను ఇప్పుడు మెయిన్ మెథడ్ రాస్తున్నాను, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. ఓకే, స్ట్రింగ్ ఎస్ క్యాపిటల్ ఆర్క్స్ ఆఫ్ అని మెయిన్ మెథడ్ రాశాను. ఇన్సైడ్ దిస్ మెయిన్ మెథడ్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, అండ్ దెన్ క్లోజ్ దిస్ ఫ్లవర్ బ్రాకెట్, అండ్ దెన్ క్లోజ్ ద క్లాస్. ఇప్పుడు ఇన్సైడ్ దిస్ మెయిన్ మెథడ్ మనకి ఏం కావాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, అవునా కాదమ్మా. మనము మెయిన్ మెథడ్ లో ఏం చేస్తామా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, రైట్. Inside the main method only we will create the object. How to create the object? Yes, please. Can you please tell me how to create an object? System dot. ఎవరు మాది ఆబ్జెక్ట్ ఒక వేరియబుల్ ఇచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అనే ఒక కీవర్డ్ యాడ్ చేసి డాట్ పెట్టి యాక్సెసింగ్ చేసుకోవడానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. అవును మా, ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా ఉంటుంది, వాట్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్? ఒక వేరియబుల్ లైక్ ఇప్పుడు డేటా టైప్ అనుకో, డేటా టైప్ న్యూ డాట్ డేటా టైప్, క్లాస్ నేమ్ తో రావాలి, క్లాస్ నేమ్ తో క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్ ఆఫ్ అని అనండి. దిస్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇప్పుడు మనం ఇక్కడ క్లాస్ నేమ్ ఏం పెట్టాము, డేటా టైప్స్ డెమో అని పెట్టాం కాబట్టి డేటా టైప్స్ డెమో ఓబీజే ఇస్ ద ఆబ్జెక్ట్ నేమ్, ఎనీ నేమ్ యూ కెన్ యూస్. నేను ఓబీజే అని పెట్టాను. ఈక్వల్స్ టు న్యూ అనే కీవర్డ్ తో మనము క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాం. నౌ ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న వాల్యూస్ ఉన్నాయి, ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదమ్మా, ఈ వేరియబుల్స్ ని మనము డిస్ప్లే చేయాలి అంటున్నాము. సో ఈ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ ఏమున్నాయి, మనం ఏమి ఇన్స్టలేట్ చేయలేదు. సో డిఫాల్ట్ వాల్యూస్ డిస్ప్లే చేయాలి అంటే ఈ వేరియబుల్స్ ని మీరు డిస్ప్లే చేయాలి అంటే ఆబ్జెక్ట్ తో కాల్ చేయాలి. యూ నీడ్ టు కాల్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్. ఓకే, ఈ వేరియబుల్స్ ని మీరు యూజ్ చేయాలన్నా ఓకేనమ్మా ఆబ్జెక్ట్ తోనే యాక్సెస్ చేయాలి. ఎందుకు అంటే ఆబ్జెక్ట్ లో మీరు ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఏమవుతుంది, ఈ ఆబ్జెక్ట్ లో ఈ డేటా ఉంది కదమ్మా, ఈ వేరియబుల్స్ అన్ని మెమరీ స్పేస్ అలొకేట్ అయ్యి ఈ ఆబ్జెక్ట్ లో వెళ్ళి స్టోర్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఈ డేటాని ఈ వేరియబుల్స్ ని మీరు యూజ్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ తోనే మీరు కాల్ చేయాలి, ఆబ్జెక్ట్ తోనే మీరు యాక్సెస్ చేయగలుగుతారు. సో దట్స్ వై in order to use this data which is stored inside this object, now when we created this object we have to access with respect to object only.
సో డిస్ప్లే చేసేసేయాలి అట్ ఏ టైం అంటున్నాను. సో ఏమంటానంటే ఓబీజే అనే ఆబ్జెక్ట్ తో డాట్ అనే ఆపరేటర్ యూజ్ చేసి బి ఫస్ట్ బైట్ వాల్యూ కావాలి. సో వాట్ ఈస్ అ బైట్ వేరియబుల్? బైట్ డేటా టైప్ యొక్క వేరియబుల్ ఏం పెట్టాను? బి అని పెట్టాను. ఓబీజే డాట్ బి అని అనాలి. ఒకేసారి మనకు కన్సోల్ లో డిస్ప్లే అయిపోవాలి వాల్యూ, ఆ బైట్ యొక్క వాల్యూ అంటే కనుక ఎస్ఓపి లో పెట్టేస్తారు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అని చెప్పి ఓపెన్ ద బ్రాకెట్, కాల్ దట్ వేరియబుల్ ఓబీ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ obj డాట్ బి అని కాల్ చేయాలి. క్లోజ్ ద బ్రాకెట్, ఎండ్ విత్ సెమికోలన్. ఒకేసారి మన ఆబ్జెక్ట్ లో ఉన్న బి వేరియబుల్ ని కాల్ చేసాము. కాల్ చేసిన తర్వాత డిస్ప్లే కూడా చేసే టైం సిస్టమ్ డాట్ println పెట్టాం కాబట్టి డిస్ప్లే కూడా చేస్తున్నాం వాల్యూ ఆఫ్ దట్ బైట్ డేటా టైప్, బైట్ వాల్యూ. నౌ ఇప్పుడు ఐ వాంట్ టు ప్రింట్ ద షార్ట్ వేరియబుల్ వాల్యూ. హౌ? అట్ ఏ టైం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println obj డాట్ sh. వాట్ ఈస్ దట్ షార్ట్ వేరియబుల్ నేమ్? sh అని పెట్టాను. sh. అలాగే ద సేమ్ థింగ్ మా ఇదంతా నేను కాపీ చేసుకుంటాను. ఎస్, ఇంకోటి మా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println In place of obj, we can write any of the names. ఎనీ ఆబ్జెక్ట్ నేమ్ పెట్టొచ్చు. Okay, ma'am. ఎనీ నేమ్. నేను ఇక్కడ ఓబీజే అని పెట్టాను. ఓకే మా. ఎస్, నెక్స్ట్ ఇంట్ వేరియబుల్ కావాలి. సో ఇంట్ వేరియబుల్ ఒక వేరియబుల్ పేరేంటి? ఐ అని పెట్టాను. ఓబీజే డాట్ ఐ అని వస్తుంది. నెక్స్ట్ వన్ మా సిస్టమ్ డాట్ println లాంగ్ వాల్యూ నన్ను డిస్ప్లే చేయాలన్నాను. సో లాంగ్ వాల్యూ ఒక పేరు ఏంటి పెట్టాను? వేరియబుల్ పేరు ఎల్ఎన్, ఓబీజే డాట్ ఎల్ఎన్ అని అంటారు. నెక్స్ట్ ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నారు? ఫ్లోట్ వాల్యూ. సో ఫ్లోట్ వేరియబుల్ పేరేంటి? f1 అని పెట్టాను. f1 ఓబీజే డాట్ f1. అగైన్ నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ ఏంటి మా? ఇప్పుడు లాంగ్ ఫ్లోట్ అయిపోయింది. నెక్స్ట్ డబుల్ వాల్యూ ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. డబుల్ వాల్యూ వేరియబుల్ ఏం పెట్టాను? d1 అని పెట్టాను. నెక్స్ట్ ఏం ప్రింట్ చేయాలి? క్యారెక్టర్ వాల్యూ. క్యారెక్టర్ వాల్యూ ఒక వేరియబుల్ పేరు ఏం పెట్టాను? ch ఓబీజే డాట్ ch. సిస్టమ్ డాట్ println ఇప్పుడు బూలియన్ వాల్యూ కూడా ప్రింట్ చేయాలనుకుంటాను. బూలియన్ వాల్యూ ఒక డేటా టైప్ పేరు ఏం పెట్టాను? bo అని పెట్టాను. అంతే. సో అన్నేనా మనకు ఉండేటివి ఇక్కడ. సో నెక్స్ట్ దెన్ క్లోజ్ యువర్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ క్లోజింగ్ ఇక్కడ ఉంది. దాని తర్వాత క్లాస్ క్లోజింగ్ ఇక్కడ ఉంది. యువర్ క్లాస్ క్లోజింగ్ ఇస్ హియర్. ఓకే. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూస్ వస్తాయో గమనించాలి. డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ టు ఫైండ్ ది డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ ఆల్ ద డేటా టైప్స్. అందుకే నేను ఇక్కడ వాల్యూస్ పాస్ చేయలేదు. b ఈక్వల్స్ టు 77 అని నేను ఏం వాల్యూస్ పాస్ చేయలేదు. డిఫాల్ట్ వాల్యూస్ కనుక్కుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనమ్మా. సో ఇదే ప్రోగ్రామ్ నేను ఇక్కడ ఎక్స్లిప్స్ లో రాస్తాను. సో మ్యాగ్నిక్యూ జావా క్లాసెస్ అనే ప్రాజెక్ట్ పేరు అండర్ SRC లో వాట్ ఈస్ దట్ మా? ఇదేంటిది? డేటా టైప్స్. జావా బేసిక్స్ అనే ప్యాకేజ్ లో డేటా టైప్స్ డెమో అని క్రియేట్ చేసి పెట్టాను. డేటా టైప్స్ డెమో క్లాస్. సో సైజ్ ఇంక్రీజ్ చేసాము. अच्छा take this. Yes. Now see, this is what I have taken the class name as data types demo only. అన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసేసాను ఇక్కడ. ఇంట్, షార్ట్, క్యాట్, డబుల్ అన్ని ఉన్నాయి చూడండి. ఇంటిజర్, క్యారెక్టర్, షార్ట్, డబుల్, బైట్, బూలియన్, ఫ్లోట్, లాంగ్. ఫ్లోట్ కి f అని పెట్టానా? మీ ఇష్టం. f1 అని పెడుతున్నాను. ఓకే. నౌ మెయిన్ మెథడ్ లో పెట్టాను. మెయిన్ మెథడ్ వి వెంట్ టు ద మెయిన్ మెథడ్ హియర్ f1. ఓకే. yes ప్లీజ్. అండ్ దెన్ లాంగ్ వేరియబుల్ పేరు l1 అని పెట్టాను. సో ఇక్కడ l1. ఓకేనా? yes ప్లీజ్. దెన్ మెయిన్ మెథడ్ లో వెళ్ళి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ తో మనము ఆ వేరియబుల్స్ ని కాల్ చేస్తున్నాం. obj.i, obj.ch, obj.sh ఇవన్నీ. సో సేవ్ చేయండి ఈ ప్రోగ్రామ్ ని. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు రన్ చేయండి. మరి రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్. నౌ సీ వాట్ ఈస్ ద అవుట్పుట్ సీమా హియర్. అన్ని డిఫాల్ట్ వాల్యూస్ వచ్చాయి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఏ వాల్యూ ప్రింట్ చేసాం మనము? ఐ అనేది ఏంటి? ఇంటీజర్. ఇంటీజర్ ఒక డిఫాల్ట్ వాల్యూ ఏంటి మా? 0. నెక్స్ట్ ఏ వాల్యూ ప్రింట్ చేసాం? ch ఇస్ ద వాట్ డేటా టైప్? క్యారెక్టర్ డేటా టైప్ వాల్యూ. అది క్యారెక్టర్ డేటా టైప్ అయితే
What is that, ma? What is that here? Empty. See here. And then next, short. SH is the variable of what data type? Which data type? Short data type. SH comes under integer category. So integer category annitiki 0 is the default value. D అని print చేశాను. obj.d అన్నాను. So D is what variable? Double data type. Double data type అంటే what is the value? Default value for double 0.0. Double comes under float category. Float category కి default value ఏంటి మా? 0.0. డెసిమల్ రావాలి అక్కడ. నెక్స్ట్ ఫ్లాగ్ అని యూజ్ చేశాను. ఫ్లాగ్ ఈజ్ విచ్ డేటా టైప్? బూలియన్ డేటా టైప్. బూలియన్ డేటా టైప్ కి డిఫాల్ట్ వాల్యూ ఏంటి మా? ఫాల్స్ అని ఉంది. ఇక్కడ బి ఉంది, మిస్ చేశాను. బి ఈజ్ వాట్ టైప్? బైట్ టైప్. బైట్ టైప్ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏంటి మా? 0. 0 ఈజ్ ద బైట్ వాల్యూ, డిఫాల్ట్ వాల్యూ. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ F1 అన్నాను. F1 ఈజ్ అ వాట్ టైప్? ఫ్లోట్ టైప్. ఫ్లోట్ టైప్ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏంటి మా? డెసిమల్ వాల్యూ 0.0. నెక్స్ట్ లాంగ్ యొక్క L1 is the long data type. Long data type యొక్క default value ఏంటి మా? 0. So these are the default values for these data types. ఇంకోటి స్ట్రింగ్ యాడ్ చేస్తాను. స్ట్రింగ్ ఓకే ఎస్ అని పెట్టాను. స్ట్రింగ్ ఎస్ అని పెట్టాను. ఆ స్ట్రింగ్ ని కూడా యాక్సెస్ చేస్తున్నాను. సిస్టమ్ డాటా సిస్ అవుట్ అని చెప్పి కంట్రోల్ స్పేస్ ఇస్తే కన్నా ఎస్ మా డిఫాల్ట్ వాల్యూ ఫర్ బూలియన్ వచ్చి ఫాల్స్ ఏ ఉంటుంది, 0నే ఉంటుంది అనమాట. ఫాల్స్ అంటే ఇంటర్నల్లీ 0 అని. సో మీరు ట్రూ ఇస్తేనే, ఐ మీన్ టు సే మీరు ఎక్స్ప్లిసిట్ గా ట్రూ అని చెప్తేనే అక్కడ ట్రూ స్టోర్ చేసుకుంటుంది. బై డిఫాల్ట్ గా బూలియన్ వాల్యూ ఏముంటుందంటే ఫాల్సే ఉంటుంది, అంటే 0 ఉంటుంది. అలా డిఫైన్ చేసి పెట్టారు వాళ్ళు జావా ఆల్రెడీ. ఓకే, సో ఇంటీజర్ కి 0నే ఎందుకు పెట్టారు మేడం అంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టారు, అలాగా ప్రోగ్రామ్ రాసి పెట్టారు. ఎస్ ప్లీజ్ obj డాట్ స్ట్రింగ్ ఎస్ వాల్యూ. సో స్ట్రింగ్ కి డిస్ప్లే చేస్తున్నాను. రన్ యాజ్ జావా అప్లికేషన్. వాట్ ఈస్ ద స్ట్రింగ్ డిఫాల్ట్ వాల్యూ? నల్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ ఫర్ స్ట్రింగ్. ఎందుకు నల్లే మేడం అంటే స్ట్రింగ్ లో ఏమీ ఉండదు కాబట్టి నల్ ఉంటుంది, ఎంటీ అని. సో బూలియన్ డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ అన్నమాట. ఫాల్స్ ఇస్ రిప్రజెంటెడ్ విత్ 0 ఇంటర్నల్లీ. yes please. In electronics on is represented with 1, off is represented with 0 అని. సో బై డిఫాల్ట్ గా ఆఫ్ మోడ్ లోనే ఉంటుంది. మీరు ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది, అంతవరకు డిఫాల్ట్ గా ఆఫ్ మోడ్ లోనే ఉంటుంది. ఆఫ్ ఇస్ రిప్రజెంటెడ్ విత్ 0 అని. ఇక్కడ 0 అంటే కంప్యూటర్ పరంగా అంటే ఫాల్స్ అని, 1 అంటే ట్రూ అని. ఎస్ మా. సో ఇలామా మనకు డిఫాల్ట్ వాల్యూస్ కన్ఫర్మేషన్ అయిందమ్మా. ఎస్ రైట్. దెన్ వీ విల్ స్టార్ట్ విత్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజ్ చేసుకోవచ్చు ఈ వేరియబుల్స్ ని. ఇప్పుడు మీరు ఏంటి డిఫాల్ట్ వాల్యూస్ కనుక్కున్న తర్వాత, మేడం నాకు డిఫాల్ట్ వాల్యూస్ వద్దు, నేను వాల్యూస్ ఇనిషియలైజ్ చేసుకుంటాను, ఇనిషియలైజ్ చేసిన వాల్యూస్ నాకు డిస్ప్లే అవ్వాలి అని అంటున్నారు. ఫైన్ మా, మీరు చేయొచ్చు. ఇప్పుడు నేను అంటున్నాను i ఈక్వల్స్ టు. సో సి హియర్ అట్ ఏ టైం ఈ ప్రిమిటివ్ డేటా టైప్ కదా, ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్సే కదమ్మా. సో స్ట్రింగ్ అనేది డిరైవ్ డేటా టైప్ కింద వస్తుంది. ఓకే, ఇప్పటికైతే నేను ప్రిమిటివ్ డేటా టైప్ గానే మెన్షన్ చేశాను. సో ఇంట్ i అని అన్నాను. i ఈక్వల్స్ టు ఇనిషియలైజేషన్ చేస్తాను. ఇప్పుడు i ఈక్వల్స్ టు 10 అని ఇనిషియలైజ్ చేశాను. అట్ ఏ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ వన్ వేరియబుల్, ఈస్ గోయింగ్ టు స్టోర్ ఓన్లీ వన్ వాల్యూ. సపోజ్ ఐ విల్ కీప్ కామా అండ్ స్టోర్ 20. ఇట్ విల్ అలౌ చేస్తుందమ్మా? లేదు, ఎర్రర్ వస్తుంది చూడండి. సింటాక్స్ ఎర్రర్ ఆన్ టోకెన్ 20 ఇన్వాలిడ్ వేరియబుల్ డిక్లరేటర్. See here, at a time one variable is going to store only one value. If you want to store more than one value, comma 20 అని పెడితే కనుక immediately error. If you want to store 20 అనే వాల్యూ స్టోర్ చేసుకోవాలి అంటే కనుక మళ్ళీ మీరు డిక్లేర్ చేసుకోండి అంటుంది. int j ఈక్వల్స్ టు 20 ఇలా డిక్లేర్ చేసుకోండి అంటుంది. ఐ మీన్ టు సే ఇనిషియలైజ్ చేసుకోండి అంటుంది. సో కానీ అట్ ఏ టైం మల్టిపుల్ వాల్యూస్ అలో చేయరు. ఏది మా? ప్రిమిటివ్ డేటా టైప్స్. మీరు స్టోర్ చేసుకోవాలి అంటే సేమ్ డేటా టైప్ తోనే, కానీ వేరే వేరియబుల్ యూజ్ చేయాలి. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్.
అర్థమైందమ్మా? డ్రాబ్యాక్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్, ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ఓన్లీ 1 వాల్యూ అట్ ఎ టైం. ఇప్పుడు చూడండి, ఐ లో ఏం ఇనిషియలైజ్ చేశాను, 10 అని వాల్యూ పాస్ చేశాను. ఇప్పుడు obj.i అని కాల్ చేస్తే కనుక ఏం వాల్యూ రావాలి? ఎస్ ప్లీజ్. when I call that I variable with respect to object obj.i అంటే what value you will get now? 10 ma'am. 10 ఓన్లీ కదమ్మా. ఓకే, ఎందుకు 10? మనం 0 డిఫాల్ట్ మనము ఇనిషియలైజ్ చేసేసాం కదా, మనం ఇనిషియలైజ్ చేసిన వాల్యూ ప్లేస్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ డిఫాల్ట్ వాల్యూ. ఓకే, సో దట్స్ వై when you run this run as Java application, ఫస్ట్ I వాల్యూనే ప్రింట్ చేసాం కాబట్టి I లో 10 అనే వాల్యూ ఉంది కాబట్టి 10 అని డిస్ప్లే అయింది. రిమైనింగ్ వాటికి ఏమి ఇన్స్టెల్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ వాల్యూసే ఉంటున్నాయి. ఎస్ ప్లీజ్. ఇప్పుడు క్యారెక్టర్ ఇన్స్టెల్ చేయాలంటే ch క్యారెక్టర్ సింగిల్ a అని స్టోర్ చేశాను. ఓకే, ఆ క్యారెక్టర్ ని మీరు obj.ch అని సెకండ్ అవుట్పుట్ మీరు డిస్ప్లే చేస్తున్నారు. సో అవుట్పుట్ రన్ యాజ్ జావా అప్లికేషన్, యూ విల్ గెట్ ఏ ఇన్ ద అవుట్పుట్. ఆ ch అనే వేరియబుల్ లో ఏముంది, ఏం స్టోర్ చేశారు, ఏ అనే క్యారెక్టర్ మీరు స్టోర్ చేశారు, అదే అవుట్పుట్ వచ్చింది. అందుకే వేరియబుల్స్ ఆర్ యూస్ టు స్టోర్ ద వాల్యూస్. ఆ వేరియబుల్స్ తో మీరు కాల్ చేయండి చాలు, అందులో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది. త్రూ ఆబ్జెక్ట్ తో కాల్ చేస్తున్నారు ఇక్కడ. ఓకేనా? దట్స్ వాట్ మా. దిస్ ఇస్ వాట్ వేరియబుల్ డిక్లరేషన్ అండ్ వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఇలా మన ఓన్ వాల్యూస్ పాస్ చేస్తే ఇనిషియలైజేషన్ అని అంటారు. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ యెస్టర్డేస్ క్లాస్. ఎనీ డౌట్ హియర్ మా? వేరియబుల్ అని ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నానేమో, ఒకసారి ఎఫెక్ట్ చేస్తాను. ఓకే, సో ఫైన్. ఇక్కడికి ఓకే రన్ చేసేసుకోండి, అన్ని డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి, నో ప్రాబ్లం ఇన్ దట్. నా వేరియబుల్స్ డిక్లేర్ చేశాం కదా, ఇది డేటా టైప్స్ కోసం అలాగే పెట్టాను. ఇప్పుడు వేరియబుల్స్ టాపిక్ కోసం వేరియబుల్స్ అని ఇక్కడ నేను రాశాను. సో వేరియబుల్స్ డెమో అని మెన్షన్ చేశాను. ఓ ఇక్కడ ఫంక్షన్స్ కూడా రాసేసానా? నో అమ్మా, ఇలా సరి ఇది సరిపోదు. ఎస్ ఎస్ ప్లీజ్. నా వేరియబుల్స్ గురించి, ఇప్పుడు వేరియబుల్స్ టాపిక్ గురించి మా. సో వేరియబుల్ అంటే అర్థమైంది కదమ్మా. సో డేటా టైప్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అకార్డింగ్ టు ద ప్రోగ్రామ్ ఆల్సో డు యు హావ్ ఎనీ డౌట్స్ మా? కెన్ ఐ గో టు ద వేరియబుల్స్ నౌ? ఈ ప్రోగ్రామ్ లో డౌట్ ఉందా? డేటా టైప్స్ లో ఏమైనా డౌట్ ఉందా? చెన్నకృష్ణ, 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 ఆర్ యు దేర్? yes madam. చెన్నకృష్ణ, మీరు ఆఫ్లైన్ స్టూడెంట్ కదా? yes madam, offline student. ఆఫ్లైన్ స్టూడెంట్. ఒక నిమిషం చెన్నకృష్ణ. okay వేరియబుల్స్ నౌ. is there any doubt here ma? everyone, మహేష్, అంజనేయులు, భార్గవి, శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, అజిత, everyone. చెన్నకృష్ణ, నేను issue an identifier to the memory used to store the values. After storing the values, you can change those values at any time. Okay, you can modify those values at any time. That is called varies. Vary kuda cheyochu. Variable lo store chesina values ni vary kuda cheyochu. Andike aa ranga peru variable ani pettaru. Okay na? So you know that. How to declare variable, the variable also we know that. How to initialize the variable also we know that, right? Yes. Now ma, I will clear this. Types of variables now. Types of variables. Variables types. Now, yes please. Yes please. So, ఇక్కడ types వచ్చినా 2 types ఉన్నాయి. Local variable and then ఇంకోటి ఏంటి మా? And then first one is local variable, then in general ga this is, and then global variable. Okay, local variable okati variable and then global variable okati. This is called in general classification. In general ga ila unnai C++ lo nunchi ee 2 types unnai, local variable ani global variable ani. Okay na?
సో జావాలో వచ్చేసరికి ఇంకొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఏంటి అంటమా, వాట్ ఇస్ దట్ మా, ఇన్స్టెన్స్ వేరియబుల్ జావాలో వచ్చేసరికి టైప్స్, అండ్ దెన్ స్టాటిక్ వేరియబుల్, ఇలా ఉన్నాయి టైప్స్. ఇన్స్టెన్స్ వేరియబుల్ నే ఏమంటారంటే ఆర్ నాన్ స్టాటిక్ వేరియబుల్. మ్యామ్ మరి లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ ని చెప్తానమ్మా, అది జనరల్ క్లాసిఫికేషన్. ఇది జనరల్ క్లాసిఫికేషన్. ఇది ఓవరాల్ గా జావాలో మెయిన్ టైప్స్ వచ్చి ఇన్స్టెన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ ఏమంటామంటే క్లాస్ లెవెల్ వేరియబుల్ అని అంటారు. క్లాస్ లెవెల్. ఓకే, సో ఇన్స్టెన్స్ ని నాన్ స్టాటిక్ అని అంటారు, లేదా ఆబ్జెక్ట్ లెవెల్ వేరియబుల్ అని కూడా అంటారు. వీటిని ఇన్స్టెన్స్ వేరియబుల్ ని ఆబ్జెక్ట్ లెవెల్ వేరియబుల్ అని కూడా అంటారు. స్టాటిక్ వేరియబుల్ ని క్లాస్ లెవెల్ వేరియబుల్ అని అంటారు. ఓకేనమ్మా, సో దట్స్ వై ఇది మెయిన్ టైప్స్ అన్నమాట. ఇవి మెయిన్ టైప్స్. ఇవేమో మనకు C++ నుంచి వస్తుంది, లోకల్ వేరియబుల్ అని, గ్లోబల్ వేరియబుల్ అని. ఎలా అంటే వీటి యొక్క డెఫినేషన్ ఏంటంటే మళ్ళీ వీటికి వెళ్తాను. సో ఫస్ట్ వన్ చూడండి, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? వాట్ ఇస్ దట్ లోకల్ మీనింగ్? వాట్ మా లోకల్ అంటే ఏంటి? యూ కెన్ యాక్సెసిబుల్ విత్ ఇన్ ఏ మెథడ్ అని, విత్ ఇన్ వన్ ఫంక్షనాలిటీ అని, విత్ ఇన్ ఏ బ్లాక్ అని. సో లోకల్ వేరియబుల్ మీన్స్ which can be accessible within a block. ఆ బ్లాక్ ఏమవచ్చు మా, ఫంక్షనల్ ఉండొచ్చు, విత్ ఇన్ ఏ ఫంక్షనాలిటీ. ఎక్కడైతే యూజ్ చేశారో ఆ ఫంక్షనాలిటీ లోపలే మీరు యూజ్ చేయగలుగుతారు. దట్ ఈస్ ఏ ఫంక్షనాలిటీ లోపల. ఓకేనా, ఏ ఫంక్షనాలిటీ ఇన్సైడ్ అని. outside of the functionality, if you try to access the local variable, means it will throw the error. Okay, yes ma, local variable means within a block. Okay, within a block means within a functionality. That is called local variable. Now global variable ని ఏమంటామంటే మా క్లాస్ లెవెల్ వేరియబుల్ అని కూడా అంటారు. క్లాస్ లెవెల్ వేరియబుల్ అంటే ఏంటి? యూ కెన్ యాక్సెస్ ఇన్ ద ఎంటైర్ క్లాస్, విచ్ కెన్ బి యాక్సెసబుల్ ఇన్ ద ఎంటైర్ క్లాస్ లోపల ఇన్ ఎనీ ఫంక్షనాలిటీ. ఏ ఫంక్షనాలిటీ లోపలైనా సరే మీరు వెళ్ళి యాక్సెస్ చేయొచ్చు. బట్ విత్ ఇన్ ఏ క్లాస్ లోనే, ఇన్ ద ఎంటైర్ క్లాస్ యూ కెన్ యాక్సెస్ ద గ్లోబల్ వేరియబుల్. ఓకే, అందుకే క్లాస్ లెవెల్ వేరియబుల్ అని అంటారు. గ్లోబల్ వేరియబుల్ ఏమంటారు? క్లాస్ లెవెల్. విత్ ఇన్ ఎ క్లాస్ యూ కెన్ యాక్సెస్ ఇట్. ఆ క్లాస్ లో 2 ఫంక్షనాలిటీస్ ఉంటాయి, ఆ 2 ఫంక్షనాలిటీస్ లో కూడా వెళ్ళి యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఎన్ని ఫంక్షనాలిటీస్ ఉన్నాయి అన్ని ఫంక్షనాలిటీస్ కూడా యాక్సెస్ చేయొచ్చు, బట్ విత్ ఇన్ ఎ క్లాస్. దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్. యూ కెన్ యాక్సెస్ ద వేరియబుల్ విత్ ఇన్ ద ఎంటైర్ క్లాస్. దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్. ఎగ్జాంపుల్ మేడం? yes please, we can have this example. వేరియబుల్ డెమో, ఇక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి, వేరియబుల్స్. ఓకే, సో ఐ విల్ టేక్ దిస్. ఇక్కడ ఫంక్షన్ ఏమి తీసుకోను, ఇప్పటికీ నేను ఇలాగ మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా, తీసేస్తాను ఇది. మ్యామ్ ఒకసారి నోట్ ప్యాడ్ చూపెట్టరా? చెప్తాను. ఓకేనా, yes please. Now okay na ma? Okay ma'am. Now see here, I have taken one variable int b equals to 20 అని మెన్షన్ చేశాను. వాట్ ఐ హావ్ ఫస్ట్ క్లాస్ తీసుకున్నాను. క్లాస్ పేరు ఏం పెట్టాను మా? వేరియబుల్ డెమో అని పెట్టాను. అందులో ఒక వేరియబుల్ int b equals to 20 అని ఇనిషియలైజ్ చేశాను. ఎక్కడ ఇనిషియలైజ్ చేశాను? క్లాస్ లోపల. ఈ వేరియబుల్ ఒక మెథడ్ లోపల ఉందా? లేదు, ఇది మెథడ్ బయట ఉంది. మెథడ్ ఇక్కడ ఏంటి? ఇక్కడ మెయిన్ ఇస్ వన్ మెథడ్. మెయిన్ అనేది, మెయిన్ ఫంక్షన్ అనేది ఒక మెథడ్, ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఇది. ఓకే, మెథడ్, ఈ మెయిన్ మెథడ్ లోపల లేదు. ఈ బి అనే వేరియబుల్ ఎక్కడుంది? అవుట్ సైడ్ ఆఫ్ దిస్ మెయిన్ మెథడ్ ఇస్ దేర్. అవుట్ ఆఫ్ దట్ మెయిన్ మెథడ్ దిస్ బి వేరియబుల్ ఐ హావ్ ఇనిషియలైజ్డ్. సో దిస్ ఈస్ అండర్
class level. So this is called as global variable or class level variable అని అంటారు. int b equals to 20. Outside of the functionalities we have initialized one variable. Okay, yes please. ఇప్పుడు inside this main method, ఇప్పుడు main method రాసాను, public static void main అన్నాను. Inside this main method, okay, I will create one local variable now. Local variable ఒక మెథడ్ లోపల రాస్తే లోకల్ వేరియబుల్ అని అంటారు. int a equals to 10 అని అన్నాను. int a equals to 10 అని అన్నాను. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ వేరియబుల్ ని మనం యాక్సెస్ చేయాలంటే ఎలాగా? ఇప్పుడు ఆబ్జెక్ట్ కావాలి. సో అందుకే ఏం చేశాను, క్లాస్ నేమ్ తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. క్లాస్ పేరు ఏం పెట్టాను, వేరియబుల్ డెమో obj ఈక్వల్స్ టు న్యూ వేరియబుల్ డెమో ఆఫ్ అని అన్నాను. ఓకేనమ్మా. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ చేశాను. దిస్ ఈస్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకే, అండ్ దిస్ ఈస్ int a ఈక్వల్స్ టు 10 అనేది లోకల్, ఇది లోకల్ వేరియబుల్. ఎందుకు లోకల్ వేరియబుల్ అయింది? విత్ ఇన్ ఎ మెయిన్ మెథడ్ లో ఉంది కాబట్టి ఈ వేరియబుల్ సో లోకల్ వేరియబుల్ అవుతుంది. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ దిస్ మెయిన్ మెథడ్, b is the outside of this main method, so it is a global variable. ఒక నిమిషం, I will put the charger. Okay, now access it. Ma'am, local variable within a main method or within a block? Within a block అన్నా within a method అన్నా ఒకటే. అక్కడ మెయిన్ అనేది ఒక బ్లాక్ అన్నమాట. అది ఓకే, బ్లాక్ అంటే within a main method ma'am, local variables మెయిన్ మెథడే అని కాదు, ఏ మెథడ్ అయినా సరే. ఇక్కడ నేను ఇంకా మనం ఫంక్షనాలిటీస్ రాయలేదు కాబట్టి, టాపిక్ రాలేదు కాబట్టి నేను ఏమని చెప్తున్నాను, మెయిన్ మెథడ్ ఆల్రెడీ ఉంది కదా, మెయిన్ మెథడ్ లోపల నేను డిక్లేర్ చేశాను అంటున్నాను. ఓకే, సో దిస్ ఈస్ ద లోకల్ వేరియబుల్, దిస్ ఈస్ ఏ క్లాస్ గ్లోబల్ వేరియబుల్. అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ మెథడ్ ఉంది కాబట్టి, బట్ విత్ ఇన్ ద క్లాస్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ గ్లోబల్. మ్యామ్ మీ వాయిస్ వినపడట్లే మ్యామ్, డిస్టర్బెన్స్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. ఇప్పుడు మా ఫైన్. Now is it fine? Okay, fine, ma'am. Yes, ma'am. Now see, change చేస్తున్నాను మా. ఇప్పుడు ఈ గ్లోబల్ వేరియబుల్ మీరు ఎక్కడైనా సరే యాక్సెస్ చేయొచ్చు, బట్ విత్ ఇన్ ఏ క్లాస్ అన్నమాట. ఇప్పుడు మెయిన్ అనేది ఒక మెథడ్ అన్నమాట. ఇక్కడ మెయిన్ మెథడ్ లో కూడా వెళ్ళి మనము b అనే వేరియబుల్ ని యాక్సెస్ చేయగలుగుతున్నాము. సి సిస్టమ్ డాట్ ప్రింట్ obj.b అన్నాము, యూ కెన్ యాక్సెస్ ఇట్ హ్యాపీలీ. ఓకే, అండ్ లోకల్ వేరియబుల్ ని కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సిస్టమ్ డాట్ ప్రింట్ ఏమన్నది మా ఇక్కడ obj.a అని అన్నాము, ఏమని ఉంటుంది మా ఇక్కడ. సో హియర్ క్రియేట్ ఫీల్డ్ a in type variable demo. Okay, or create constant a in type variable demo. So it is not taking. Why it is not taking? obj.a అని అంటున్నాం. సో what type it is? It is a static object తోనే కన్నా కాల్ చేస్తాను ఇది. 1 minute మా. సో it is saying obj dot, okay, a అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. తను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే I will tell you this. ఆర్గ్యుమెంట్స్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత రావాలి. నాకు అర్థం కాలేదు. ఆనంద్ చెప్పండి. అదే పైన మెయిన్ లో మేడం స్ట్రింగ్ తర్వాత రావాలి మేడం స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా మేడం, ఓపెన్ క్లోజ్. అవును, అది ఆర్గ్యుమెంట్స్ తర్వాత రావాలి మేడం, స్ట్రింగ్ తర్వాత రావాలి. ఏం లేదు మా, అది ఇది స్ట్రింగ్ ముందే రావచ్చు, తర్వాత ఇక్కడైనా పెట్టచ్చు. మీరు ఇది తీస్తున్నాను, ఇది తీసి ఇక్కడైనా పెట్టచ్చు, నో ప్రాబ్లం ఇన్ దట్. ఇలా అయినా పెట్టచ్చు, నో ఎర్రర్. ఇలా ఎందుకు అలా పెట్టొచ్చు మేడం అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక అరే అన్నమాట, స్ట్రింగ్ అరే అన్నమాట. స్ట్రింగ్ అరే రిప్రజెంటేషన్ ఇలా చేయొచ్చు, లేకపోతే ఆ వేరియబుల్ ముందే మీరు పెట్టేయచ్చు, నో ప్రాబ్లం ఇన్ దట్. ఎస్ ప్లీజ్. ఎస్ మా.
ఇక్కడ చూడండి, ద వాల్యూ ఆఫ్ ద లోకల్ వేరియబుల్ ఏ ఈజ్ నాట్ యూజ్డ్. ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్తాం చూడండి, మా లోకల్ వేరియబుల్ ఇది అని. ఓకే, దిస్ ఇస్ వాట్ లోకల్ వేరియబుల్ హియర్. ఓకే, ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అని మనం డిస్ప్లే చేస్తున్నాము. సి హియర్, ఏ అనే వేరియబుల్ మనం డిస్ప్లే చేస్తున్నాము. ఎందుకు డైరెక్ట్ యాక్సెస్ అయిందో నేను చెప్తాను. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్. సో లోకల్ వేరియబుల్ ని మనము విత్ ఇన్ ఎ మెయిన్ మెథడ్ లోకల్ వేరియబుల్ ని మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేసేయచ్చు. ఓకే, సో అదే గ్లోబల్ వేరియబుల్ యాక్సెస్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ తో మనం కాల్ చేయాల్సి వస్తుంది. చూడండి డైరెక్ట్ గా. అదే మెయిన్ మెథడ్ పైన, మెయిన్ మెథడ్ తర్వాత, ఓకే మెయిన్ మెథడ్ బయటకు వచ్చేస్తున్నాను మా. ఇప్పుడు చూడండి, ఇక్కడి వరకు రన్ చేస్తాను. చూడండి, రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్, యూ విల్ గెట్ ద వాల్యూస్ నౌ. ఏ వాల్యూ వస్తుంది? బి వాల్యూ కూడా వస్తుంది. ఫస్ట్ బి వాల్యూ ప్రింట్ చేశాను కాబట్టి B లో 20 ఉంది, 20 వస్తుంది. నెక్స్ట్ ఏ వాల్యూ ప్రింట్ చేశాను కాబట్టి 10 అని వచ్చింది మా. ఓకే, నౌ ఇఫ్ యూ ట్రై టు యాక్సెస్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ మెయిన్ మెథడ్ బయట వెళ్ళి నేను ఏ అనే వేరియబుల్ ని యాక్సెస్ చేస్తాను అంటున్నాను. సో ఈజ్ ఇట్ పాసిబులా? నాట్ అట్ ఆల్ పాసిబుల్. సిస్ అవుట్ అసలు మెథడే చూడండి, ఇక్కడ సిస్ అవుట్ యూజ్ చేయలేం మనము. ఓకే, ఇక్కడ యూజ్ చేస్తాను సిస్ అవుట్. నో, ఈ సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది ఒక బ్లాక్ లో యూజ్ చేయాలి. డైరెక్ట్ గా మనం అవుట్ సైడ్ ఆఫ్ డైరెక్ట్ గా సిస్టమ్ వాటి క్లాస్ లో యూజ్ చేయలేకపోతాం. ఇక్కడ చూడండి, సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే కనుక విత్ ఇన్ ఏ ఒక మెథడ్ లో యూజ్ చేయండి అంటుంది. ఓకే, సరే ఒక ఫంక్షనాలిటీ రాస్తాను మా. ఇప్పటికైతే వైడ్ డిస్ప్లే అని ఒక ఫంక్షనాలిటీ రాస్తాను. ఇది మెథడ్ అన్నమాట. ఇది ఒక మెథడ్ ని ఇలా రాస్తారు. వైడ్ కీవర్డ్ యూజ్ చేస్తారు, డిస్ప్లే అనే మెథడ్ యూజ్ చేస్తారు. ఓకేనా? ఈ డిస్ప్లే అనే మెథడ్ లో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ మెన్షనింగ్ దిస్ ఏ. ఇది లోకల్ వేరియబుల్ తీసుకుని వెళ్ళి ఇక్కడ డిఫైన్ చేస్తాను. ఇది లోకల్ వేరియబుల్. అవుట్ సైడ్ ఆఫ్ దిస్ డిస్ప్లే మెథడ్ ఉండేది బి అనేది గ్లోబల్ వేరియబుల్. ఒక బ్లాక్ లో ఉంది అంటే ఆ వేరియబుల్ ఏంటి? లోకల్ వేరియబుల్ అని అంటారు. ఓకేనమ్మా, నా ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే అక్కడ మనం తీసేసాం కదా, అందుకే ఎర్రర్ వస్తుంది. నేను కామెంట్స్ లో పెడుతున్నాను. నౌ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ దిస్ లోకల్ వేరియబుల్, వాయిడ్ డిస్ప్లే ఫంక్షన్ ఇచ్చారు కదా, దాని కింద ఇంట్ ఈజ్ ఈక్వల్స్ 10 ఇచ్చారు. అది లోకల్ వేరియబుల్ అవుతుందా, గ్లోబల్ వేరియబుల్ అవుతుందా? కాదు, లోకల్ వేరియబుల్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ ఎక్కడ? విత్ ఇన్ ఎ బ్లాక్, విత్ ఇన్ దిస్ డిస్ప్లే మెథడ్. అవుట్ సైడ్ ఆఫ్ దిస్ డిస్ప్లే మెథడ్ లో ఉండేది బి అనే వేరియబుల్. ఈ బి వేరియబుల్ ని గ్లోబల్ అని అంటారు. ఈ ఏని ఒక బ్లాక్ లో ఉంది కదా, ఒక మెథడ్ లో ఉంది కదా, అందుకే ఈ ఏని ఏమంటామంటే లోకల్ వేరియబుల్ అని అంటాం. ఈ లోకల్ వేరియబుల్ ని ఈ మెథడ్ లోనే మీరు యాక్సెస్ చేయగలుగుతారు. ఈ లోకల్ వేరియబుల్ ని మీరు ఈ మెథడ్ లోపలే మనం యాక్సెస్ చేయగలుగుతాం. బయటికి వెళ్ళి యాక్సెస్ చేస్తే కనుక రాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా. ఎస్, ఈ ఆబ్జెక్ట్ తో నేనేం చేస్తానంటేమా, ఈ ఆబ్జెక్ట్ తో నేను ఆ లోకల్ వేరియబుల్ ని కాల్ చేస్తాను. గ్లోబల్ వేరియబుల్ ని ఎలా కాల్ చేశాను ఆబ్జెక్ట్ తో, అలా నేను ఇక్కడ కాల్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓబీజే డాట్ ఏ అని అంటాను. వస్తుందమ్మా బయటికి? అది లేదు. చూడండి, ఇట్ ఈస్ గివెన్ ఎర్రర్ హియర్. క్రియేట్ ఫీల్డ్ ఏ, ఆ ఫీల్డ్ అనే లేదు, బయట లేదు అని అంటోంది. See here it is given error again. A cannot be resolved or it is not a field. ఎక్కడ A అనే వేరియబుల్ ఉంటుంది. A అనే వేరియబుల్ లోకల్ గా ఉంది, ఈ డిస్ప్లే అనే మెథడ్ లోనే ఉంది. బయట వెళ్ళి మనము ఆబ్జెక్ట్ తో కాల్ చేస్తున్నా రావట్లేదు. ఎందుకు అంటే అవుట్ సైడ్ ఆఫ్ దట్ మెథడ్ మనము డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాము, రావట్లేదు. కానీ విత్ ఇన్ దిస్ మెథడ్ యు ఆర్ డిస్ప్లేయింగ్ దట్ వేరియబుల్. See happily it is coming. If you try to access outside of that local variable, it won't come. See error వస్తుంది ఇక్కడ. కానీ గ్లోబల్ వేరియబుల్ వచ్చిందమ్మా, చూడండి గ్లోబల్ వేరియబుల్ వచ్చింది. సో ఆ గ్లోబల్ వేరియబుల్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ మెథడ్, ఏ మెథడ్ లోపల లేదు, గ్లోబల్ గా ఉంది. అంటే యూ కెన్ యాక్సెస్ ఇట్ విత్ ఇన్ ది క్లాస్ ఎనీవేర్. ఆ క్లాస్ లో మీరు ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు ఆ గ్లోబల్ వేరియబుల్ ని. కానీ లోకల్ వేరియబుల్ యాక్సెసిబుల్ రాదు, అందుకే ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సో నౌ రన్ చేసి చూడండి, యూ విల్ గెట్ ఓన్లీ ద ఫస్ట్ వన్ బి 20 obj డాట్ బి అని అన్నాం కాబట్టి 20నే వచ్చింది. ఎస్ ప్లీజ్.
మ్యామ్ ఇప్పుడు దాని బదులు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ ఓన్లీ ఏ రాస్తే మెయిన్ మెథడ్ లో ప్రింట్ అవ్వడానికి లోకల్ వేరియబుల్. మ్యామ్ ఎస్ రాయొచ్చమ్మా. ఓబీజే డాట్ కానీ అక్కడ లేదు కదా, ఓబీజే తీసేస్తున్నాను లేదు కదా, మెయిన్ మెథడ్ లోపల లేదు కదా. ఎక్కడుందా ఏ అనే వేరియబుల్? డిస్ప్లే అనే మెథడ్ లో ఉంది. ఇట్ ఈస్ నాట్ కమింగ్ అవుట్ సైడ్ ఆఫ్ దట్. లోకల్ అంటే ఇట్ ఈస్ యాక్సెసిబుల్ విత్ ఇన్ దట్ మెథడ్ ఉంది అని, ఆ బ్లాక్ లోనే యాక్సెస్ చేయగలుగుతారని. అంటే బయట మీరు యాక్సెస్ చేయడానికి ట్రై చేసినా రావట్లేదు. ఇక్కడ డిఫైన్ చేయండి. ఇదంతా తీసేసి మీరు ఇప్పుడు ఇదంతా తీసేసి ఇక్కడ పెట్టండి. అదే లోకల్ గా మెయిన్ మెథడ్ లోపల పెట్టండి. యూ వోంట్ గెట్ ఎర్రర్, యూ విల్ గెట్ యాక్సెస్. ఓకేనమ్మా. సో దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యు. సో లోకల్ అంటే విత్ ఇన్ దట్ వేరియబుల్ ఓన్లీ యూ కెన్ యాక్సెస్, విత్ ఇన్ దట్ మెథడ్ ఓన్లీ యూ కెన్ యాక్సెస్. సో నౌ సీ ఇప్పుడు వచ్చింది, ఎందుకంటే ఇది లోకల్ టు దిస్ మెయిన్ మెథడ్ కాబట్టి. ఉంటుంది విత్ ఇన్ ఎ బ్లాక్ అన్నమాట లోకల్ అంటే. అవుట్ సైడ్ ఆఫ్ ద బ్లాక్ అంటే గ్లోబల్. ఇన్స్టెన్స్ వేరియబుల్, నాన్ ఇన్స్టెన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. ఇక్కడ మీకు డౌట్ ఉందా? చూడండి, ఈ ప్రోగ్రామ్ ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందమ్మా? లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ దగ్గర డౌట్ ఉందా? అజయ్, కర్ణాకర్, ఎవ్రీవన్, మా భార్గవి, ఆంజనేయులు, ఆనంద్, ఏదిమా? గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్ కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ ఎందుకు మా? ఇది తీసేస్తున్నాను, అందుకే మెథడ్ చెప్పలేదు. మెథడ్స్ రాయడమే మనకు తెలియదు ఇప్పటికీ మనకు మెథడ్స్ అనేది ఎలా రాయాలి అని చెప్పి ఇంకా నేర్చుకోలేదు మనం, ఇంకా వేరియబుల్ లోనే ఉన్నాం. సో లోకల్ అంటే విచ్ కెన్ బి యాక్సెసిబుల్ విత్ ఇన్ ఏ బ్లాక్, అంటే విత్ ఇన్ ఏ ఫంక్షనాలిటీ. ఇక్కడ ఏ ఫంక్షనాలిటీ ఉంది? ఆల్రెడీ మనకి ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది కదమ్మా. మెయిన్ ఈజ్ ఏ వన్ మెథడ్ అన్నమాట, ప్రీ డిఫైన్డ్ మెథడ్. మనం డిఫైన్ చేసుకునేది కాదు, ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టిన మెయిన్ మెథడ్ అన్నమాట ఇది. విత్ ఇన్ దిస్ మెయిన్ మెథడ్ డిక్లేర్ చేస్తే, యూజ్ చేస్తే కనుక వేరియబుల్స్ ని, వాటిని లోకల్ వేరియబుల్ అని అంటాం. అదే కదా ఇక్కడ పెట్టింది. ఏ ఈక్వల్స్ టు 10 అని ఎక్కడ పెట్టాను? మెయిన్ మెథడ్ లో పెట్టాను. ఓకే, సో ఇట్ బికేమ్ ఏ లోకల్ టు దిస్. ఇట్ ఈస్ యాక్సెసిబుల్ విత్ ఇన్ దిస్ మెయిన్ మెథడ్. డైరెక్ట్ గా యాక్సెస్ అవుతుంది, ఆబ్జెక్ట్ కూడా అవసరం లేదు. లోకల్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్ డైరెక్ట్లీ, ఆబ్జెక్ట్ తో కూడా అవసరం లేదు. చూడండి, ఇంటి ఏ ఈక్వల్స్ టు 10 అన్నాను, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఏ అని అన్నాను, డైరెక్ట్ గా యాక్సెసిబుల్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ లోకల్. విత్ ఇన్ ఏ బ్లాక్, బ్లాక్ లోనే ఉంది చూడండి. క్లాస్ బ్లాక్ మీన్స్ హియర్ మెథడ్ లోనే ఉంది ఆ ఏ వేరియబుల్. ఓకే, సో ఏని ఎక్కడ యాక్సెస్ చేస్తున్నాము? లోపలే యాక్సెస్ చేయబడుతుంది, అవుట్ సైడ్ ఆఫ్ దట్ ఫంక్షన్. ఎక్కువ బీపీఓలో యూజ్ చేస్తారు. Yes ma, this is what A is a local variable. Okay, now global variable అంటే ఏంటి? మెయిన్ మెథడ్ ముందే రాశాను, మెయిన్ మెథడ్ లోపల ఉందా బి అనే వేరియబుల్? లేదు, బయట ఉంది. కానీ ఎక్కడుంది? క్లాస్ లోపల ఉంది. క్లాస్ లోపల ఉండి, ఓకేనామా, ఒక ఏ బ్లాక్ లో కూడా లేదు, క్లాస్ లోనే ఉంది, కానీ ఏ మెథడ్ లో కూడా లేదు, ఏ మెథడ్ లో లేదు. సో దట్ దిస్ ఈజ్ ఎ గ్లోబల్ వేరియబుల్. ఇంట్ బి ఈక్వల్స్ టు 20 అనేది మెయిన్ బయట ఉంది కాబట్టి, అంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ గా ఉంది అది. ఓకే, యూ కెన్ యాక్సెస్ దిస్ ఎనీవేర్ నౌ. విత్ ఇన్ ఏ క్లాస్ లోనే యాక్సెస్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్.
ఈ గ్లోబల్ వేరియబుల్ ని నేను మెయిన్ మెథడ్ లో వెళ్ళి కూడా నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను. obj.b అన్నాను. దెన్ యూ విల్ గెట్ ద వాల్యూ 20. దెన్ హియర్ సిస్టమ్ డాట్ ప్రింటర్ డైరెక్ట్ గా ఏ అంటే మనకు లోకల్ వేరియబుల్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు. సో యు ఆర్ గెటింగ్ 10. సో దట్స్ వై వెన్ యూ రన్ దిస్ 20 10 అని వచ్చింది. yes please. అవునమ్మా, ఆబ్జెక్ట్ క్రియేషన్ మెయిన్ మెథడ్ లోనే స్టార్ట్ చేస్తుంది. మనం ఆటోమేషన్ లో లోకల్ వేరియబుల్ లైక్ ఇప్పుడు మెయిన్ మెథడ్ లో కానీ ఏదన్నా మనం మెథడ్ కానీ ఫంక్షన్ కానీ క్రియేట్ చేసుకున్నప్పుడు అక్కడ లోకల్ వేరియబుల్స్ రాసుకోవచ్చా మ్యామ్? టూ వేస్ లో. ఎస్ మా, ఇప్పుడు ఇక్కడ మీకు టూ ఫంక్షనాలిటీస్ రాస్తాను ఇప్పుడు. ఓకే, వైడ్ డిస్ప్లే 1 అని రాస్తాను. ఇందులో ఇంట్ a = 10 అని రాస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి అంతే రాస్తాను, అంతే. ఇంకో మెథడ్ రాస్తాను ఇప్పుడు, వైడ్ డిస్ప్లే 2 అని రాస్తాను. ఇక్కడ ఇంట్ c = 30 అని రాస్తాను. ఓకేనా? నౌ ఇన్ దిస్ ఇక్కడ b ఉంది, ఇక్కడ b ఉంది. దిస్ b is called global. Why? Because it is not present within any method. display 1 లోపల లేదు, display 2 మెథడ్ లో కూడా లేదు. సో దట్స్ వై ఇట్ ఈస్ వాట్ మా మెయిన్ మెథడ్ లో కూడా లేదు, అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ ద మెథడ్స్ లో ఉంది ఈ b అనే వేరియబుల్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఎ గ్లోబల్. Now here a = 10 is a local variable, c = 30 is another local variable. Why? Because you defined this, you initialize this variable within some method. Okay, within a method లో ఉంది. ఈ వేరియబుల్స్ విత్ ఇన్ దిస్ మెథడ్ లో ఉంది. ఓకేనా, అర్థమవుతుందా ఇప్పుడు? ఎస్ ప్లీజ్. నౌ వెన్ యూ కాల్ దిస్, ఎస్ ప్లీజ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు b అనే వేరియబుల్ ని నేను అవుట్ సైడ్ ఆఫ్ దిస్ అంటే మెయిన్ మెథడ్ లో వెళ్ళి కాల్ చేస్తున్నాను. వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే అది గ్లోబల్ కదా, యూ కెన్ యాక్సెస్ ఇట్ విత్ ఇన్ ఎ క్లాస్ ఎనీవేర్. క్లాస్ లోపల ఎక్కడైనా సరే యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ వాట్ హియర్. హియర్ system.println ఓకే b వాల్యూ ప్రింట్ చేస్తాను, నో ప్రాబ్లం. అదే ఈ డిస్ప్లే 1 లో ఉన్న ఏ వేరియబుల్ ని డిస్ప్లే 2 లో వెళ్ళి నేను యూజ్ చేస్తాను. system.println వాట్ ఈస్ దట్ వేరియబుల్ ఏ అని అంటాను. వస్తుందా? రావట్లేదు. చూడండి, ఎందుకు వస్తుంది? రాదు. ఎందుకంటే ఏ అనేది లోకల్ టు డిస్ప్లే 1 లో ఉంది, బయట లేదు. డిస్ప్లే 1 అనే మెథడ్ లోపల ఉంది ఏ వేరియబుల్. మీరు డిస్ప్లే 2 లో వెళ్ళి యాక్సెస్ చేస్తే కన్నా రావట్లేదు. చూడండి, ఏ వేరియబుల్. కానీ బి వేరియబుల్ గ్లోబల్ కాబట్టి యూ కెన్ యాక్సెస్ ఈజీలీ హియర్. ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు విత్ ఇన్ ఎ క్లాస్. చూడండి, system.println b అన్నాను. ఏమైనా ఎర్రర్ వచ్చిందా ఇక్కడ? లేదు. ఎందుకంటే అది గ్లోబల్ కాబట్టి. గ్లోబల్ యాక్సెస్ అంటే విత్ ఇన్ ఎ క్లాస్ ఎక్కడైనా మీరు యాక్సెస్ చేయొచ్చు. అదే డిస్ప్లే 1 లో ఉన్న ఏ వేరియబుల్ ని డిస్ప్లే 2 లో వెళ్ళి నేను యాక్సెస్ చేస్తుంటే వస్తుందా? రావట్లేదు. ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎర్రర్. ఇట్ ఈస్ సేయింగ్ ఏ కెనాట్ బి రిజాల్వ్ టు ఏ వేరియబుల్. ఏ అనే వేరియబుల్ లేదు ఇక్కడ అంటుంది, గ్లోబల్ గా లేదు. హౌ యూ కెన్ యాక్సెస్ విత్ ఇన్ సమ్ అదర్ బ్లాక్? క్రియేట్ లోకల్ వేరియబుల్. ఒక లోకల్ వేరియబుల్ ని క్రియేట్ చేసుకోండి అంటుంది. అదేనండి బి ఇక్కడ కూడా యాక్సెస్ చేస్తాను. ఈ మెథడ్ లో కూడా బి వేరియబుల్ ని నేను యాక్సెస్ చేస్తాను, నో ప్రాబ్లం. యూ విల్ గెట్ ఇట్ సి హ్యాపీలీ. ఏమైనా ఎర్రర్ వస్తుందా ఇక్కడ? లేదు. ఎందుకంటే b is a గ్లోబల్ వేరియబుల్. యూ కెన్ యాక్సెస్ ఇన్ ఎనీ మెథడ్. ఇన్ ఎనీ మెథడ్ లో యాక్సెస్ చేయొచ్చు. అందుకే మెయిన్ మెథడ్ లో కూడా వచ్చింది అంటున్నాను ఇక్కడ. obj.b అనగానే ఎలా వచ్చేసిందంటే అది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి వచ్చింది అవుట్పుట్. ఓకేనమ్మా? సో దట్స్ వాట్ హియర్. ఇది తీసేస్తాను ఇప్పుడు. కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఇది తీసేస్తాను ఇప్పుడు. ఇక్కడ ఏ అక్కడ ఏ ఎందుకు, ఇక్కడ తీసేసాను. మెయిన్ మెథడ్ లో వెళ్ళి కూడా నేను obj.b అన్నాను, వచ్చింది చూడండి, నో ప్రాబ్లం. కానీ లోకల్ వేరియబుల్ ని మెయిన్ మెథడ్ లో వెళ్ళి ఏ అంటే కనుక రాదు. చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను అంటాను system.println. ఇప్పుడు నేను b ని ఎలా కాల్ చేశాను? ఆబ్జెక్ట్ తో obj.a అంటాను, వస్తుందమ్మా? రాదు. ఎందుకంటే ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ యాజ్ అ గ్లోబల్ వేరియబుల్. ఇట్ ఈస్ అ లోకల్ టు డిస్ప్లే 1 లో ఉంది. దట్ టు డిస్ప్లే 1 అనే మెథడ్ లోనే మీరు యాక్సెస్ చేయగలుగుతారు. చూడండి, system.println ఆఫ్ ఏ అనండి,
No problem. ఎందుకంటే within this method you can access that A variable. But outside of that method, if you try to access A variable, it is not coming. See, error. Okay, nama. Yes, please. అర్థమవుతుందా ఇప్పుడు? లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ అంటే లోకల్ అంటే ఈ A అనే వేరియబుల్ డిస్ప్లే 1 మెథడ్ లోపల యాక్సెస్ చేస్తారు. ఈ C వేరియబుల్ కూడా ఈ డిస్ప్లే 2 అనే మెథడ్ లోనే మీరు యాక్సెస్ చేస్తారు. డిస్ప్లే చేస్తాను ఇప్పుడు system.println C అంటాను. యూ కెన్ యాక్సెస్ ఇట్. వై? బికాస్ అది లోకలే కాబట్టి మీరు యాక్సెస్ చేయొచ్చు లోకల్ స్కోప్ లే. అవుట్ సైడ్ ఆఫ్ దట్ ఇఫ్ యూ ట్రై టు యాక్సెస్ సి, ఇక్కడ మెయిన్ మెథడ్ లో వెళ్ళి యాక్సెస్ చేస్తాను. వస్తుందేమో చూడండి, obj.c అని అంటాను. వస్తుందమ్మా? రాదు. వై? బికాస్ ఇట్ ఈస్ లోకల్ టు దిస్ డిస్ప్లే 2. అదే obj.b అంటే వచ్చింది చూడండి. ఎందుకు వచ్చింది అంటే అది గ్లోబల్ వేరియబుల్, గ్లోబల్ కాబట్టి. ఓకేనా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. ఎనీ డౌట్ మా ఇక్కడ ఇప్పుడు? క్లియర్ అయినా కాదా? ఎస్ ప్లీజ్. ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఇక్కడ ఎర్రర్స్ 2 ఎర్రర్స్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే లోకల్ వేరియబుల్ ని మనము వేరే మెథడ్ లో వెళ్ళి యాక్సెస్ చేయలేము. ఆ మెథడ్ లోపల వరకే మీరు యాక్సెస్ చేయగలుగుతారు. ఓకేనా? డిఫాల్ట్ లైక్ డ్రాబ్యాక్ ఇన్ లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ కి గ్లోబల్ వేరియబుల్ కెన్ బి యాక్సెసిబుల్. ఓకేనా? సో కొన్ని వేరియబుల్స్ డేటాని లోకల్ గా క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, లోకల్ వేరియబుల్ యొక్క లోకల్ డేటా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ యూ డు నాట్ వాంట్ టు గివ్ యువర్ డేటా టు అదర్ ఫంక్షనాలిటీస్, అదర్ ఫంక్షనాలిటీస్ కి మీ లాజిక్ లేదా మీ డేటాని ఇవ్వకూడదు, ఓకే, ప్రైవేట్ గా పెట్టాలి అని అనుకున్నప్పుడు సో ఏంటిమా లోకల్ గా డిక్లేర్ చేసుకుంటారు. దట్స్ ఇట్. అందులోనే యాక్సెసిబిలిటీ చేయగలుగుతారు అంతే. మీరు షేర్ చేయకూడదు, ఆ డేటాని ఇవ్వకూడదు అనుకున్నప్పుడు లోకల్ గా పెట్టుకొని ప్రైవేట్ స్కోప్ లో పెట్టుకుంటారు. ఓకేనమ్మా? సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లోకల్. గ్లోబల్ అంటే యూనివర్సల్ యాక్సెస్, యూనివర్సల్ గా. కానీ ఇక్కడ ఇంకా యాక్సెసిబిలిటీ వెళ్ళలేదు కదా. యాక్సెసిబిలిటీ పబ్లిక్ అనే యూనివర్సల్ యాక్సెస్ స్పెసిఫైర్ ఉంది. ఇక్కడ పబ్లిక్ అని ఉందా? పబ్లిక్ ఈస్ ద మీనింగ్ యూ కెన్ యాక్సెస్ ఎనీవేర్ అని, ఎనీవేర్. ఓకే, అది ఇంకా రాలేదమ్మా, అది మళ్ళీ చెప్తాను. ఓకే, సో ఇప్పటికీ గ్లోబల్ అంటే యూ కెన్ యాక్సెస్ దిస్ గ్లోబల్ డేటా ఇన్ దిస్ క్లాస్ ఇన్ ఎనీ ఫంక్షనాలిటీ. అందుకే కదా ఎనీ ఫంక్షనాలిటీలో యూజ్ చేస్తున్నాము. బి అనేది డిస్ప్లే 1 లో కూడా యూజ్ చేసాము హ్యాపీగా. బి అనే గ్లోబల్ వేరియబుల్ డిస్ప్లే 2 ఫంక్షనాలిటీ కూడా వస్తుంది వితౌట్ ఎనీ ప్రాబ్లం. దట్ టు మెయిన్ మెథడ్ లో కూడా మనకు బి వేరియబుల్ వచ్చేస్తుంది. అంటే ఏ ఫంక్షనాలిటీలో అయినా మీరు గ్లోబల్ వేరియబుల్ ని యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ హియర్. లోకల్ వేరియబుల్ అంటే విత్ ఇన్ దట్ ఫంక్షనాలిటీ. ఇఫ్ యూ డు నాట్ వాంట్ టు షేర్ యువర్ డేటా టు అదర్ ఫంక్షనాలిటీ, at that time you keep your data as a local. Okay, so that is what ma. Ma'am, voice not clear, ma'am. Yes ma, is my voice audible or not now? Ma'am. Cool ma'am. Yes ma. So ikkada varaku em doubt unda? Student ikkada varaku em doubt unda? Not clear. No ma'am, everything is clear. Yes ma, please re-login again Nagesh. Login avandi malli. Log out ayi login avandi. Okay. ఫైన్ రైట్ మా. ఇక్కడ వరకు మీరు క్లారిటీగా ఉండండి. ఓకేనా? దెన్ నెక్స్ట్ ఏంటి మా? ఇన్స్టెన్స్ వేరియబుల్. ఓకే, నాన్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఇప్పుడు చెప్తే కనుక మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పటికీ లోకల్ స్కోప్ గ్లోబల్ స్కోపే కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? బ్లాక్ అంటే విత్ ఇన్ ఏ ఫంక్షనాలిటీ ఓన్లీ. అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షనల్ యాక్సెస్ ఆల్సో సి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యూజ్ దట్. ఏ అని మనము డిస్ప్లే 2 అనే మెథడ్ లో మనం యాక్సెస్ చేస్తే రావట్లేదు. మెయిన్ మెథడ్ లో ఎలా వస్తుంది మా? రావట్లేదు చూడండి. ఓకేనా? సో గ్లోబల్ అంటే విచ్ కెన్ బి యాక్సెసిబుల్ ఇన్ ద ఎంటైర్ క్లాస్ ఇన్ ఎనీ ఫంక్షనాలిటీ. అదే కదా గ్లోబల్ వేరియబుల్ ఒక బి గా డిక్లేర్ చేశాను. బి తీసుకొని వెళ్ళి నేను డిస్ప్లే 1 లో కూడా యూజ్ చేస్తున్నాను. హ్యాపీలీ ఇట్ ఈస్ కమింగ్. బి వేరియబుల్ నేను డిస్ప్లే 2 మెథడ్ లో కూడా యూజ్ చేస్తున్నాను. హ్యాపీలీ ఇట్ ఈస్ కమింగ్. ఈవెన్ ఇన్ మెయిన్ మెథడ్ ఆల్సో ఇట్ ఈస్ కమింగ్. హ్యాపీలీ ఇట్ ఈస్ గెటింగ్.
Okay, so that is the scope of global. You can access in any functionality within a class. Okay, so ఇంకా outside of the class కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఎప్పుడు అంటే మనకు అక్కడ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ కావాలి, అవన్నీ తెలిస్తే మళ్ళీ గ్లోబల్ నేచర్ గురించి తెలుస్తుంది ఇంకా అడ్వాంటేజ్. ఓకే, సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఎలా తీసుకోవాలి గ్లోబల్ డేటాని అంటే కొంచెం వెయిట్ చేయాలి, టాపిక్స్ ఇంకా రాలేదు మనకి. ఓకేనా, సో దిస్ ఇస్ వాట్ ఎవర్ గ్లోబల్ అండ్ లోకల్. ఎస్ ప్లీజ్, ఎనీ డౌట్ మై హియర్? ఫంక్షనాలిటీస్ కి మీరు ఇవ్వకూడదు అనుకుంటే డేటాని అప్పుడు లోకల్ గా పెట్టుకుంటారు మీ డేటాని. ఓకేనా, సో ఈ ఫంక్షనాలిటీ లోపలే మీ డేటాని యూజ్ చేసుకున్నట్టు. ఓకే, అదర్ ఫంక్షనాలిటీస్ కి మీరు డేటా ఇవ్వకూడదు అనుకున్నప్పుడు దెన్ యూ కీప్ దట్ డేటా యాజ్ ఎ లోకల్. అప్పుడు రాదు. చూడండి, ఇక్కడ ట్రై చేస్తున్నా కూడా రావట్లేదు. చూడండి, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లోకల్ దేర్. దట్స్ ఇట్ మా. ఇంకా నుంచి మీరు అనలైజ్ చేయండి మీరు కూడా. ఓకే, టుమారో విల్ డిస్కస్ ఇన్స్టెన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్స్. ఇప్పటికి ఇది కొంచెం క్లారిటీ తెచ్చుకోండి. దెన్ విల్ సీ ద ఐ విల్ ఫార్వర్డ్ దిస్ నోట్స్. ఈ ప్రోగ్రామ్ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇక్కడ ఎర్రర్ వచ్చిన ప్లేస్ దగ్గర నేను కామెంట్ పెడతాను. ఎందుకు ఎర్రర్ దగ్గర కామెంట్ పెట్టాలి అంటే రన్ కాదు కదా ఎర్రర్ ఉంటే కనుక. సో అందుకే ఇక్కడ కామెంట్స్ పెడుతున్నాను. మీరు రాసుకున్నట్టు వాటిని అనలైజ్ చేస్తున్నప్పుడు కామెంట్స్ తీసి అనలైజ్ చేయండి ఎందుకు ఎర్రర్ వస్తుంది అని. నౌ ఐ విల్ రన్ దిస్ అగైన్. So here we are getting what ma? See here 20. మెథడ్ ని మనం కాల్ చేస్తే కనుక వస్తుంది. 20నే ఎందుకు వచ్చింది మేడం అంటే ఈ మెథడ్ ని మనం కాల్ చేసామా? లేదు. అసలు మెథడ్ ని ఎలా కాల్ చేయాలి అంటే ఇలా కాల్ చేయాలి. ఎలా కాల్ చేయాలంటే మేము మెథడ్ ని ఆబ్జెక్ట్ పేరుతోనే కాల్ చేస్తున్నాను. obj డాట్ మెథడ్ పేరేంటి? display1. ఇప్పుడు display1 మెథడ్ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది. obj డాట్ display2 అంటే ఇప్పుడు ఎలా వేరియబుల్స్ ని కాల్ చేసాము ఆబ్జెక్ట్ తో, అలాగే మెథడ్స్ ని కూడా ఆబ్జెక్ట్ తోనే కాల్ చేస్తున్నాను. obj డాట్ display1 అంటే display1 ఫంక్షనాలిటీ ఇక్కడ ఉంది కదా, ఈ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ obj డాట్ display2 అంటే display2 ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నౌ సీ యూ విల్ గెట్ ద అవుట్పుట్ ఆఫ్ display1 display2 ఆల్సో. సో ఫస్ట్ వన్ ఈస్ b వాల్యూ. display1 కాల్ చేసాం. display1 లో ఏమున్నాయి అవుట్పుట్? ఇక్కడ a వాల్యూ, b వాల్యూ. సో a వాల్యూ ఏంటి? 10, b వాల్యూ ఏంటి? 20. సో దట్స్ వై వి గాట్ 10, 20. నౌ విచ్ మెథడ్ యూ కాల్డ్? display2 కాల్ చేసాం. display2 మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతోంది. అందులో ఏం డిస్ప్లే చేస్తున్నాము? b వాల్యూ, c వాల్యూ. వాట్ ఈస్ ద b వాల్యూ? 20. వాట్ ఈస్ ద c వాల్యూ? 30. ఓకేనమ్మా. సో లైక్ దిస్ ఆ ఫంక్షనాలిటీస్ ని మనం కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతాయి. అంతే కదా. ఇప్పుడు b వాల్యూని కూడా మనము కాల్ చేస్తేనే కదా obj ఆబ్జెక్ట్ తో మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. అలాగే ఫంక్షనాలిటీస్ ను కూడా కాల్ చేయాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయకపోయినా డిస్ప్లే obj డాట్ display1 అని కాల్ చేసుకుంటే ప్రింట్ అయిపోతుంది కదా మ్యామ్? మనం ఇంకా వెళ్ళలేదు అక్కడ దాకా వెళ్ళలేదు. మీరు కొంచెం వెయిట్ చేయాలి. ఓకే, ఎందుకు ఎర్రర్ వస్తుంది అని కూడా నేను చెప్తాను. చూడండి, display1 display2 అంటే ఖచ్చితంగా ఎర్రర్ ఇస్తుంది. ఓకేనా, టుమారో క్లాస్ లో మీకు అర్థమవుతుంది. ఓకే, ఎందుకు ఆబ్జెక్ట్ తోనే కాల్ చేయాలి అని చెప్పి ఉంది అక్కడ. ఓకేనా, టాపిక్ ఉంది, నేను చెప్తాను. ఇప్పుడు ఫంక్షనాలిటీ కూడా చెప్పకూడదు అనుకున్నాను, కానీ హాఫ్ చెప్పాము. ఇక్కడ హాఫ్ కూడా చెప్పలేదు, ఓన్లీ 1/4 చెప్పాము. ఫంక్షనాలిటీ ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, వెయిట్ చేయండి కొంచెం. ఓకేనా, సో వేరియబుల్స్ టైప్స్ నేర్చుకుందాము టుమారో. ఏ టైప్? ఇప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఏంటి, నాన్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఏంటి? టుమారో వి విల్ డిస్కస్ ఇట్ క్లియర్లీ. ఓకే, దెన్ వి విల్ మూవ్ టు ద మెథడ్స్ లోకి మళ్ళీ మూవ్ అవ్వాలి. ఆ మెథడ్స్ కాలింగ్ ఎలా కాల్ చేయాలి? ఓకేనమ్మా. సో విత్ ఆబ్జెక్టా, వితౌట్ ఆబ్జెక్టా, ఇవన్నీ చాలా ఉన్నాయి మా, విల్ సీ లేటర్. ఇప్పటికీ ఆ మెథడ్స్ ని ఎలా కాల్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ తోనే కాల్ చేయండి అంటున్నాను. Yes, please. లోకల్ గ్లోబల్ స్కోప్ కోసము నేను ఇక్కడ మెథడ్ రాసాను, లేకపోతే అవసరం లేదు. మెయిన్ మెథడ్ తో మీరు చెప్తుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని ఇక్కడ మళ్ళీ మెథడ్స్ రాయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి మా. ఆనంద్, అక్షయ్, ఆంజనేయులు, భార్గవి, చెన్నకృష్ణ, కరుణాకర్, అజయ్ అంటే ఏంటి, స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి? ఓకే, విల్ సీ ఇన్ టుమారోస్ క్లాస్.